హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గొడవ చూసాం కదా, పుల్లల కట్టిరికే కట్టెల పుల్లిరికే అంతే ఉన్నది. అంటే పుల్ల పోయి కట్టెలు ఇరికింది, ఆ కట్టె వచ్చి మళ్ళీ పుల్లలనే ఇరికింది. అంటే ఏంటి? అసలు గొడవకు అర్థమే లేదు అని అర్థం. ఆ గొడవకు అర్థం లేదు అంటే ఒక పోయిన పర్సన్ అతడు గెలవలేదు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చిందని దానికోసం నబిల్ గొడవ పెట్టుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? ఏమంటారో కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ మనం ఆ డిస్కషన్లోకి వెళ్తే కూడా చాలా డీప్గా ఉంది. ఆ డీప్గా డిస్కషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అంత టైం లేదు కాబట్టి చిన్నగా దాని గురించి చెప్పేస్తాను. ఇదేంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు కంటెస్టెంట్స్కును మరియు ఛాలెంజర్కు తేడా ఉంది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. సో ఆ కంటెండర్కు ఛాలెంజర్కు తేడా ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఆ ఛాలెంజర్ అయినా కానీ ఛాలెంజర్ కంటెండర్గా కావాలి, కంటెండర్ విన్నర్ కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒకరికి అవకాశం ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ రెండు అవకాశాలు వచ్చాయి, ఒక్కరికి మాత్రం ఒకటే అవకాశం వచ్చింది. సో 4 అవకాశాలు వచ్చిన పర్సన్కు, ఒక్క అవకాశం వచ్చిన పర్సన్కు ఇప్పుడు 4 ఇట్లలో విన్ కాలేదు కదా. సో విన్ కాలేదు కాబట్టి ఆ పర్సన్ పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇందులో ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కాలేదు. బట్ నబీల్ మాత్రం తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. ప్రేరణ కూడా అలానే డిస్కషన్ చేస్తుంది. పోనీ దానివల్ల వీళ్ళకేమైనా లాభం ఉందా అంటే అక్కడ గొడవ తప్ప నాకు ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ బ్లాక్ స్టార్లు వచ్చేసాయి. బ్లాక్ స్టార్లు వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ ఛాన్స్ లేదు. కానీ బ్లాక్ స్టార్స్ వచ్చిన ఛాన్స్ లేదు, కానీ ఇక్కడ మనకు ఎవరికి గౌతమ్కు ఛాన్స్ ఉంది. అయితే ఈ గొడవలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కు ఒక అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు ఇద్దరు ఓట్లు వేశారు, ఇంకొక 3వ పర్సన్ వచ్చాడు కదా. సో 3వ పర్సన్ దాన్ని అపోజ్ చేయొచ్చు, కానీ అపోజ్ చేయకుండా బట్ దానికి రైట్ చెప్పేశాడు. సో అక్కడ అపోజ్ చేసేది ఉంటేనేమో ఒకలా ఉండేది, అపోజ్ చేయకుండా ఉండేది అంటే మెజారిటీ ఓటింగ్ తోటి ఆయన ఖచ్చితంగా కంటెస్టెంట్ అయ్యేవాడు. కానీ ఆయన కూడా అపోజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ కంటెస్టెంట్ అయిపోయాడు. పోనీ తను ఏమైనా గెలిచాడా అంటే అది గెలవడం కూడా కాదు, గెలవలేదు, ఫస్ట్ రౌండ్లోనే ఎగిరిపోయాడు. మరి మేము ఒక అవకాశం ఇచ్చాము అనడానికి మాత్రం వీళ్ళ దగ్గర రీజన్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే అది మితండవాదం తప్ప నాకు ఏది కనవల్ల. మంచోడు అంటుంటే మంచం చేసి సాగు వచ్చింది అన్నట్టు ఉంది ఈయనకు నబిల్. ఎందుకంటే నిజంగా కూడా ఆట విషయంలో వేరే విషయంలో ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే రాజకీయం చేస్తున్నాడు. నిజంగా కూడా ఒక నాగంపాంలాగా చేస్తున్నాడా అని చెప్పేసి నిన్న మాట్లాడిన పర్సన్ మళ్ళీ అదే పర్సన్ వెనకేసుకోవడం ఎంతవరకు అంటే మాట మీద నిలబడటం కాదు కదా. అంటే మాట మీద గోడ మీద పిల్లిలా ఉంది, అటైతే అటు ఇటైతే ఇటు దూకేటట్టు. ఎందుకంటే ఆ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ జంటల్గా వెళ్ళాలి, ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకి అవకాశం ఉండదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు కదా ఓట్ అప్పీల్కు. సో ఓట్ అప్పీల్ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ వాళ్ళకే ఓటేస్తారా అంటే దానికి కూడా అది లేదు, గ్యారంటీ లేదు. బట్ అప్పీల్ చేయడం మాత్రం వీళ్ళ బాధ్యత. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓటింగ్ అప్పీల్ చేసుకోండి, ఎవరైతే ఏజెంట్ అయితే గెలుస్తారో అందులో నుంచి ఒకరికి ఓట్ అప్పీల్ చేయడానికి బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ఒక గేమ్ పెట్టేశాడు కదా, అప్పీల్ చేసుకోవచ్చు కదా అని చెప్తే సెలెక్ట్ చేసుకోండి అంటే గౌతమ్ ఏమన్నాడు, నేనే మొగోడిని, నాకంట మొగోడు ఎవ్వడు లేడు, మీరు నన్ను తీసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి అన్నట్టుగా, అంటే మీకే లాభం అన్నట్టుగా చెప్పాడు. సో దానికి కొంత హట్ అయిపోయిన ఇంటి సభ్యులు ఫస్ట్ అసలు తీసుకోలేదు కదా. ఏంటంటే నిఖిల్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి నిఖిల్, వీళ్ళిద్దరు మేము ఒకటే అనుకున్నారు. నబిల్ తనంతటి తాను అవినాష్ మన ఇద్దరం కలిసి ఒక టీం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడింది నేను గొప్ప, మిగతా వాళ్ళందరూ గొప్పతనం లేదు, అంటే నేను ఒక్కనే గొప్ప, ఇక్కడ ఎవ్వడు తోపు కాదు అన్నట్టుగా మాట్లాడాడు. సో అది నచ్చని పర్సన్ మళ్ళీ వెంటనే మళ్ళీ మార్చేశాడు. తర్వాత విష్ణుప్రియ ఏంటంటే
రోహిణి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ గౌతమ్ ఒంటరిగా అయిపోయిన తర్వాత నబిల్ తోటి వచ్చి మాట్లాడాడు. నబిల్తో వచ్చి మాట్లాడితే నా డిసిషన్ని మార్చుకుంటున్నాను అంటే నీ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే మళ్ళీ అక్కడ ఏంటంటే పెట్టిన రీజన్ ఏంటంటే పోయినసారి అవకాశం వచ్చినప్పుడు నలుగురిని తీసుకొని అంటే 4 ఆటలు ఆడినా కానీ ఆయన సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. ఆయనకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆయనతో కలిసి ఆడతాను అని చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు. ఇంకో విధంగా చెప్పొచ్చు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టాప్ 5లోకి వెళ్ళిపోయావు కాబట్టి ఇతని గౌతమ్కి అవసరం అని పోయేది ఉంటే ఒక సింపతి గెయిన్ అయ్యేది. బట్ అట్లా కాకుండా పక్క వాళ్ళను నేను తీసుకున్నది కరెక్ట్ వాళ్ళ వల్ల పక్క వాళ్ళకు అవకాశం రాలేదు మీ వల్ల, కాబట్టి ఆయనకు నేను అవకాశం ఇస్తున్నా అన్నట్టుగా ఉంది. బట్ ఈయన అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా గౌతమ్ ఆడే ఏ గేమ్ ఆడినా కానీ తన అంతటి తాను ఓకే. ఇప్పుడు ఏంటంటే గౌతమ్ తప్పు కాదు, మిగతా వాళ్ళది తప్పు కాదు. ఇప్పుడు ఏంటంటే కత్తికి లేని దురద అదేంటి కందకు లేని దురద కత్తికి వచ్చినట్టు ఉంది ఇప్పుడు పొజిషన్. తనకు మళ్ళీ ప్రేరణ తర్వాత యాడ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కొంచెం పోతుంటే ఏమవుతున్నారంటే ఒక డేంజరస్ జాంబీల్లాగా తయారైపోతున్నారు. నిజంగా కూడా జాంబీల్లాగా తయారైపోతున్నారు. ఆ జాంబీలు ఎట్లయితే పీక్క తింటాయో మిగతా వాళ్ళను వీళ్ళు కూడా పీక్క తింటున్నారా అనిపించింది నాకైతే. పొద్దుగాలనే ఆట ఆడుకున్నారు కదా, గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత ఆట ఆడుకున్న ఎవరు అవినాష్ అండ్ ప్రేరణ తర్వాత గొడవ పడారు చూసారా. సో అనవసరమైన గొడవలేమో అనిపించింది నాకైతే. ఇక ఫస్ట్ ఛాలెంజ్లో మనకు ప్రేరణ అండ్ నిఖిల్ విన్ అయిపోయారు. అట్లా ఎలాగంటే వీళ్ళు టవర్స్ కట్టాలి. ఆ టవర్స్ను ఫస్ట్ దాంట్లో 3 రౌండ్లు, ఫస్ట్ రౌండ్లో ఇటుకలు తెచ్చుకోవాలి, రెండో రౌండ్లో బిల్డింగ్ కట్టాలి, మూడో రౌండ్లో దాన్ని వేరే వాళ్ళే పడగొట్టేసి వీళ్ళది కాపాడుకోవాలి. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే నబీల్ వాళ్ళది టక్కున ఎగిరిపోయింది. నబీల్ అండ్ గౌతమ్ తీసుకున్నాడు కదా, అవినాష్ని కాదని గౌతమ్ తీసుకున్నాడు కదా. సో గౌతమ్ను వాళ్ళిద్దరు కట్టిన దాన్ని వెంటనే టక్కున ఒక సెకండ్ కూడా ఆపకుండా టక్కున వచ్చింది. అయితే నబీల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం రా అంటే ఎక్స్చేంజింగ్ ఛాన్స్ లేదు అని అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ టైం చూసేసి నిఖిల్ కొట్టేసి పడేశాడు. సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సెకండ్ రౌండ్కి మళ్ళీ మీ బిల్డింగ్ని మీరు కట్టేసుకోండి అని వీళ్ళిద్దరికి అవకాశం వస్తే ప్రియాంక వల్ల విష్ణుప్రియ వల్ల ప్రియాంకని వచ్చింది. సో విష్ణుప్రియ వల్ల వాళ్ళ టవర్ వాళ్ళదే కూలిపోయింది కాబట్టి ఇక ఇంకో దాన్ని కాపాడకుండా ప్రేరణ వల్ల కూడా ఒక్కిటిక మిస్ అయింది కానీ మొత్తం బిల్డింగ్ పోలేదు. సో మొత్తానికైతే వాళ్ళది టవర్ ఆగింది కాబట్టి ఆ తర్వాత సెకండ్ ఛాన్స్లో కూడా వీళ్ళిద్దరికి అవకాశం వచ్చాడు. మళ్ళీ మీరు ఆల్రెడీ అయిపోయారు కదా, ఆయన తప్పులేదు మీరు తీసుకోండి అని ఒక మాట తీసుకున్నాక కాకపోతే అక్కడ ఎక్కువసేపు వీళ్ళని టార్గెట్ చేశారు కానీ వీళ్ళు టార్గెట్ చేసినా కానీ ప్రాబ్లం అంతగా లేకుండేది. విష్ణుప్రియ సొంతంగా దాన్ని కూలగొట్టేసింది. ఇక తర్వాత మొత్తానికైతే ఆ ఫస్ట్ దాంట్లో గెలిచిన వాళ్ళిద్దరికి ప్లస్ సెకండ్ పొజిషన్లో వచ్చిన మీ ఇద్దరిలో ఎవరి వల్ల గేమ్ ఓడిపోయారో వాళ్ళని తీసుకో అంటే విష్ణుప్రియ నా అంతటా నేనే వెళ్ళిపోతున్నా, నీకు అవకాశం కావాలి అని వదిలేసింది. సో విష్ణుప్రియకు మెదడు ఉందా లేదా అనిపిస్తుంది. నిజంగా కూడా మెదడు ఉందా లేదా అనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే అక్కడ ఎవరి వల్ల ఓడిపోయారో వాళ్ళు అని చెప్పినప్పుడు ఇప్పుడు తన వల్లనే ఓడిపోయానని ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టే. సో ఒకవేళ తన తప్పు ఉందంటే అరే నా వల్ల పోయింది కాబట్టి నువ్వు తీసేసుకో అని చెప్పేది ఉంటే నిజంగా ఒప్పుకున్నట్టుంది. కానీ నీకు అవకాశం ఇస్తున్నా అని ఇవ్వడం మాత్రం అది కరెక్ట్ కాదేమో అనిపించేసింది. సో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో రౌండ్లో మన డిస్కులు పెట్టేశారు, రౌండ్ ఇచ్చారు, ముగ్గురికి అవకాశం. వాటిని ఒకరి దాంట్లో ఒకరు తోసుకోవాలంటే ఫస్ట్ రౌండ్లో ప్రేరణ తక్కువనే ఉంది, రోహిణి తక్కువ ఉంది. సో రోహిణి తక్కువ ఉంది కాబట్టి నిఖిల్లో ఎక్కువనే ఉంది. తర్వాత సెకండ్ రౌండ్లో ఎవరిది మళ్ళీ రోహిణిది ఏమన్నా ప్రేరణ తక్కువ ఉంది. సో అంటే డిస్కులు ఏంటంటే ఎవరి దాంట్లో సంచాలక్ ఎవరైతే ఉంటారో ఆ సంచాలక్ యొక్క ప్రతి రౌండ్కు 3 రౌండ్లలో ఎవరి దాంట్లోకి వెళ్ళి ఒకరి దాంట్లోకి వెళ్ళి డిస్కులు తీసి ఇంకొకరి దాంట్లో వేయాలి. సో ఇక్కడ సంచాలక్గా మాత్రం కరెక్ట్ చేశారు. ఎవరైతే
టాప్లో ఉన్నారో బాటంలో ఉన్న వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తీసి రోడ్ వేసేసాడు. ఇది కరెక్ట్ చేసేసాడు. సో అక్కడ కూడా ఆపొద్దు అని చెప్పేసి ఎన్ని రూల్స్ పెట్టినా కానీ ప్రేరణ మాత్రం కరెక్ట్గా ఆడింది. అది కరెక్ట్, ఆ డెస్క్ కరెక్ట్ లేకపోయే వరకు 4-5 వేసింది. కానీ దాన్ని రోహిణి ఏంటంటే అంతకుముందు గోడ కూలినప్పుడు ఉన్నాయని ఇటు వీకేసింది, ఇటు నెట్టింది. బట్ మరి దానికి చెప్తలేదు. తర్వాత ప్రేరణ 4 ఎత్తుంది, 5 ఎత్తుంది అంటే తర్వాత దాని గురించి క్లారిటీ ఇచ్చేసాడు. సో ఇక్కడ కరెక్ట్ అనిపించింది ఆ డిసిజన్. సో ప్రేరణకు మాత్రం మంచి అవకాశం ఇచ్చేసింది. నాకు అవకాశం ఇచ్చారు. నాకు మంచి ఫస్ట్ ప్రియారిటీ అండి. ఫస్ట్ ఫిమేల్ బిగ్ బాస్ విన్నర్ కావాలి అని చరిత్రలోనే నెంబర్ 1 అని చెప్పారు. బట్ ప్రీవియస్ మన తెలుగులోనే బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఒక లేడీ కప్పు కొట్టుకుపోయింది, కానీ ఫస్ట్ లేడీ నేనే కావాలని కోరుకుంటుంది. అది కాదు, కాకపోతే తనకు అవకాశం ఇచ్చడం ఓకే. కానీ ప్రీవియస్ ఆడినట్టు ఆడేది ఉంటే మనం తనకు మద్దతు ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పటివరకు మనకేంటంటే ఎవరైతే కరెక్ట్ మాట్లాడలేదో వాళ్ళకి మద్దతు ఖచ్చితంగా మనం ఇవ్వము అని నేను అనుకుంటున్నాను. బట్ ప్రేరణకు ఇచ్చే మద్దతు చాలామందే ఉన్నారు. ఓటింగ్ కూడా చాలా గట్టి పర్సంటేజే ఉంది. బట్ ఆ పర్సంటేజ్ చూసుకొని తనకు కూడా కొంచెం కించెత్తు గర్వం వచ్చిందేమో అని అనిపించింది నాకు. ఇక దీని తర్వాత ఇంకొక గేమ్ ఏమైనా పెడతారో అనుకుంటే మనకు ఒక స్పెషల్ సాంగ్ అని చెప్పేసి పుష్ప సాంగ్ను ఇక్కడ మొత్తం ఫుల్ అంటే హాఫ్ సాంగ్ ఆల్రెడీ మనకు యూట్యూబ్లో వచ్చింది. దాన్ని మళ్ళీ అక్కడ ప్లే చేసిండ్రు. ఫస్ట్ టైము బయట వాళ్ళతోటి ఈక్వల్గా మీకు చూపిస్తున్నామని చెప్పేసి. తర్వాత అక్కడికి శేఖర్ మాస్టర్ వచ్చేసి ప్రమోషన్లో పాల్గొన్నాడని చెప్పొచ్చు. పుష్ప 2 సో 25th రిలీజ్ అవుతుంది కదా. దాంతో ఒక చిన్న గేమ్ పెట్టేశారు. ఇక్కడ ఏంటంటే నిఖిల్, విష్ణు, నబిల్ ఒక దగ్గర ఉండే, అవినాష్, రోహిణి, ప్రేరణ ఒకటి ఉంది, గౌతమ్ అటుండేవాడు. సో గౌతమ్ నువ్వు ఇటు రా అని చెప్తే ఇటు వచ్చేసిండు. తర్వాత చిన్న 2 గేములు పెట్టేశారు. పాటను రివర్స్ పెట్టినా కానీ పాట వాళ్ళు ఏదో గెస్ చేశారు. అక్కడికి సరదాగా అయిపోయింది. ఇది కానీ ఇదేంటంటే ఇక్కడ నబిల్ తర్వాత ముందు మాట్లాడింది మనం చూసుకున్నట్లయితే అవకాశం కోసం చూస్తున్న వారికి అవకాశం ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ గౌతమ్కు అన్యాయం జరిగింది అని చెప్పేసి నన్ను వచ్చి అడిగినప్పుడు నేను కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బట్ దానికి విష్ణుప్రియ మద్దతు ఉంది, ప్రేరణ మద్దతు ఉంది. నువ్వు ఇష్టం ఉన్నాడు సార్ మార్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏదేమైనా కానీ అదేంటంటే పక్కవారి మీద బ్లేమ్ వేయడమే అని తప్ప అక్కడ నాకైతే ఏం వాస్తవం కనపడలేదు. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.